హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సంతోష్ పాముతి అనమాట. అండ్ గైస్, మనం ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, బేగాస్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రివ్యూ అండ్ అంతేకాకుండా దీని ఫుల్ డెమో అయితే మనమైతే ఈరోజు టాపిక్ అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట వచ్చేసి. అండ్ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. గో. మనకి బేగాస్ బీజీ బ్రాండ్లో వచ్చేసి 3 మోడల్స్ అయితే ఉన్నాయి. మనకి ఫస్ట్ మోడల్ పేరు అయితే వచ్చేసి RUV 350 అండ్ సెకండ్ వచ్చేసి ఓవా అని, ఇంకోటి వచ్చేసి C12 IMAX 2.0 3.0. మీరు ఇంకా ఈ ఈవీ స్కూటర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన గూగుల్లోకి వెళ్ళి బేగాస్ అని సెర్చ్ అయితే చేస్తే మీకు ఈ విధంగా వీళ్ళ కంపెనీ బ్రాండ్ ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక మోడల్ అన్నమాట వచ్చేసి BG RUV 350 ఉంది కదా, ఇది ఒక మోడల్. ఇప్పుడు మనం వాడుతున్న మోడల్ అయితే వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, BG Max C12i 2.0. ఇందులో 3.0 కూడా ఉంది. ఇది స్టార్టింగ్ ప్రైస్ 1,22,000, షోరూమ్ ప్రైస్ అయితే మీకు వచ్చేసి 1,17,000 అయితే పడుతుంది అనమాట. ఇందులో వచ్చేసి వేరియస్ ఆఫ్ కలర్స్ అండ్ బ్రాండ్స్, ఇంకా వీటిలో మోడల్స్ ఫీచర్స్ పెట్టి రేట్ ప్రైసింగ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇది ఒకటి అనమాట. ఇందులో వచ్చేసి ఇదైతే వచ్చేసి BG ఓవా EX అనమాట. ఇదైతే వచ్చేసి మనకి 95,000, షోరూమ్ ప్రైస్ 89,000 అలా పడుతుంది అనమాట. మనకి ఇవైతే వచ్చేసి మనకి బేగాస్ బ్రాండ్ టోటల్ స్కూటర్స్ అనమాట. అండ్ గైస్, మనం ఇప్పుడు ఈ బేగాస్ ఈవీ స్కూటర్స్లో ఒక బ్రాండ్ అయితే రీసెంట్గా బై చేయడం అయితే జరిగింది. అది వచ్చేసి C12 IMAX అనమాట. దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ గైస్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఆ ఈవీ బేగాస్ C12 IMAX 2.0 స్కూటర్ అనమాట. ఈరోజు అయితే మనం ఈ స్కూటీలో ఉన్న ఫీచర్స్ని అండ్ అంతేకాకుండా ఇందులో వచ్చేసి మనకి బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్, ఇంకా ఇది ఎన్ని కిలోమీటర్ల వరకు మనకి మైలేజ్ ఇస్తుంది, ఇంకా మనకి దీంట్లో ఈకో మోడ్, స్పోర్ట్స్ మోడ్, ఇంకా ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ స్కూటర్ మీకు అయితే లోకల్కే కాకుండా దూరంగా వెళ్ళడానికి, లాంగ్ డిస్టెన్స్కి కూడా మీకైతే సూటబుల్ అవుద్ది అనమాట వచ్చేసి. ఇందులో ఈకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ కూడా ఉన్నాయన్నమాట. బ్యాటరీ లైఫ్ కూడా మీకు చాలా లాంగ్గా 100 కిలోమీటర్స్ వరకు మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఈ స్కూటీ గురించి నేను ప్రాక్టికల్గా మీకైతే ఇందులో ఫీచర్స్ని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. అండ్ గైస్, మీకు స్టార్టింగ్ అయితే వచ్చేసి మనం ఈ స్కూటీని ఎలా ఆన్ చేయాలో చూపిస్తాను. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి స్కూటీని ఆన్ చేయడానికి తాళం అయితే ఇచ్చారు కదా, మీరు దీన్ని అయితే లెఫ్ట్ సైడ్కి తిప్పినట్లయితే మీకైతే సీట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అదే మీరు రైట్ సైడ్కి రొటేట్ చేసినట్లయితే మీకు స్కూటీ అయితే ఆన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి డిస్ప్లే అయితే ఆన్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ ఇండికేటర్స్ ఇక్కడ ఏమేమి రిప్రజెంట్ చేస్తాయో చూద్దాం. ఇక్కడ మీకు ఛార్జింగ్ ఇండికేటర్ అయితే చూపిస్తుంది చూడండి. ఛార్జింగ్ 80% అయితే ఉంది. ఇప్పుడు మనకి ప్రస్తుతానికి వచ్చేసి అయితే స్పోర్ట్స్ మోడ్లో ఉంది. ఇంకా మీకు ఇప్పటికి వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు ఈ స్కూటీ అయితే తిరిగిందో చూడండి. 216.6 కిలోమీటర్స్ అనమాట. అలా చూపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు స్పోర్ట్స్ మోడ్, ఈకో మోడ్ అని ఈ విధంగా స్విచ్ అయితే ఉంటుంది అనమాట. మీరైతే ఈకో మోడ్లో 40 కిలోమీటర్స్ స్పీడ్ వరకు వెళ్ళవచ్చు అనమాట. స్పోర్ట్స్ మోడ్లో 60 కిలోమీటర్స్ వరకు స్పీడ్ అయితే వెళ్ళొచ్చు అనమాట. మీకు టాప్ స్పీడ్ అయితే వచ్చేసి 60 కిలోమీటర్స్ అనమాట వచ్చేసి. అండ్ మీరు ఇక్కడ ఇంకా చూడవచ్చు, మనకి ఇక్కడైతే సిగ్నల్ లైట్లు అయితే ఉన్నాయన్నమాట. లెఫ్ట్ సైడ్ సిగ్నల్ లైట్లు, ఇంకా మనకి రైట్ సైడ్ సిగ్నల్ లైట్స్ అయితే ఉంటాయి కదా. మీకు ఇక్కడ ఇందులో ఈ ఫీచర్ కూడా ఉంది. అండ్ అంతేకాకుండా చూడొచ్చు, మనకి సిగ్నల్ లైట్స్ అయితే మీకు వెలుగుతున్నాయి కదా వచ్చేసి. అండ్ అంతేకాకుండా మీకు ఇక్కడ హార్న్ కూడా అయితే ఉంది. హార్న్ నొక్కితే మీకు హార్న్ అయితే పడుద్ది అనమాట. అండ్ అంతేకాకుండా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పైన మీకు లైట్ మనకి ఫ్రంట్ LED అయితే వస్తుంది అనమాట. లైట్ అది మీకు ఫోకస్ కావాలంటే ఇక్కడ మనకి స్విచ్చెస్ అయితే ఇచ్చారు కదా, దీంతో మీరు అడ్జస్ట్ చేయొచ్చు అనమాట ఆ లైటింగ్ బీమ్ని. అండ్ చూడొచ్చు గైస్, ఈ విధంగా మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే బ్రేక్ ఉంది, ఇంకా మనకి పట్టుకోవడానికి థ్రాటిల్ అయితే ఉందన్నమాట. చూడొచ్చు వచ్చేసి బ్రేక్స్ కూడా చాలా స్మూత్గా, హ్యాండ్లింగ్ కూడా వచ్చేసి మనకి చాలా బాగుందన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు చిన్న పాకెట్ అయితే ఉంది, స్పేస్. అక్కడ మీరు ఫోన్ ఛార్జింగ్ కానీ ఏమన్నా ఇన్స్ట్రుమెంట్స్, మెటీరియల్స్ ఏమన్నా అందులో మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మీకైతే ఈజీగా ఉంటుంది.
అండ్ ఇంకో విషయం అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మీకైతే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఇంకోండి ఛార్జింగ్ పోర్ట్ మీకు ఈ స్కూటీ యొక్క పవర్ బ్యాంక్లో కూడా యూజ్ అవుద్ది అనమాట. మీరు ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు మధ్యలో మీ ఫోన్కి ఛార్జింగ్ లేనట్లయితే మీరు డేటా కేబుల్తో మీ ఫోన్కి బాక్స్లో పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మనకి మిడిల్ అయితే వచ్చేసి ఏమన్నా హ్యాంగ్ చేసుకోవడానికి చిన్న పాయింట్ లాంటిది ఇచ్చారు. అండ్ దీని ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి రైట్ సైడ్లో అయితే వచ్చేసి మనకి ఫ్రంట్ ఎల్ఈడి అయితే ఉంది కదా లైట్, దాన్ని ఫోకస్ అడ్జస్టబుల్ స్విచ్ అయితే ఇచ్చారనమాట. అండ్ మీకు ఇక్కడ రెడ్ రెడ్ కలర్లో అయితే ఉంది కదా బటన్, మీరు స్కూటీని ఆన్ చేయాలంటే మీరు వచ్చేసి బ్యాక్ సైడ్ బ్రేక్ మీరు ఆ రెడ్ బటన్ మీరు 3 times ప్రెస్ చేసినట్లయితే మీకు స్కూటీ అయితే ఆన్ అవుద్ది. అండ్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ మీకు డి అని సింబల్ అయితే ఇండికేట్ అవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనకి స్కూటీ అయితే డ్రైవింగ్ మోడ్లో ఉందన్నమాట. వచ్చేసి మీరైతే బ్రేక్ పట్టుకోవాలి, బ్యాక్ సైడ్ బ్రేక్ పట్టుకొని మీరు స్టాండ్ అయితే వచ్చేసి తీసేయాలన్నమాట. మీరు స్టాండ్ అయితే తీయకుండా అలా ఉంచేస్తే డ్రైవింగ్ మోడ్ అనేది ఆఫ్ అయిపోద్ది అనమాట. ఇందులో మనకి సెన్సార్స్ ఉండడం వల్ల మీకు సేఫ్టీ ప్రొటెక్షన్ కూడా ఉందన్నమాట. మీరు స్కూటీ ఆన్ చేయాలనుకుంటే స్టాండ్ క్లోజ్ చేసి బ్రేక్ పట్టుకుని బటన్ని 3 times ప్రెస్ చేస్తే మీకు అక్కడ డ్రైవింగ్ మోడ్లోకి అయితే స్కూటీ వస్తుందన్నమాట. అండ్ మీరు ఇంకా ఇక్కడ చూడొచ్చు గైస్, మన స్కూటీ అయితే కింద మనం తాళుతాం కదా, కాలు పెట్టుకుంటాం కదా, దాని కింద కూడా అయితే వచ్చేసి మీకు ఒక డిక్కీ లాంటిది అయితే ఇవ్వడం అయితే ఇచ్చారు. అందులో అయితే వచ్చేసి మీరు ఛార్జర్ కట్ట ఏమన్నా మీకు ఎక్స్ట్రా మెటీరియల్స్ వాటర్ బాటిల్స్ కానీ ఏమన్నా ఇందులో అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ చూడొచ్చు గైస్, ఈ విధంగా మీరు దీన్ని తాళంతో అయితే ఓపెన్ చేసి అన్లాక్ చేసి లాక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మీకు ఇది ఉపయోగపడుతుంది అనమాట. వచ్చేసి అండ్ గైస్ ఇప్పుడైతే మీకు నేను స్కూటీ సీట్ అయితే ఉంటుంది కదా, ఆ స్కూటీ సీట్ని అయితే అన్లాక్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు తాళాన్ని లెఫ్ట్ సైడ్కి ప్రెస్ చేసినట్లయితే మనకి సీట్ అయితే అన్లాక్ అవుద్ది అనమాట. ఇంకోటి గైస్ మనకి ఇన్సైడ్ చూడవచ్చు, మనకి వైట్ కలర్లో అయితే ఉంది. మీరు ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి చాలా స్పేస్ కూడా ఉంది. ఇంకా మనకి ఇందులో మెడికిట్ టూల్స్ ఇచ్చారు. ఇంకా మనకి బ్యాటరీ కూడా చూడవచ్చు. మనకి లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం అన్నిటి గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం. వచ్చేసి అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. వచ్చేసి ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు స్కూటీ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ అయితే పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. వచ్చేసి అండ్ అంతేకాకుండా వచ్చేసి ఇందులో మనకి కొన్ని టూల్స్ ఇంకా మనకి సేఫ్టీ మెడికిట్ బ్యాగ్స్ కూడా ఇచ్చారనమాట. చూడొచ్చు గైస్, బేగస్ టూల్స్ ఇంకా మనకి మెడికిట్స్ కూడా ఇచ్చారనమాట. అంతేకాకుండా లాంగ్ స్టోరేజ్కి వచ్చేసి అప్పుడు మీకు చాలా స్పేస్ అయితే ఉంది. మనకు మీరు ఏమన్నా ఇందులో అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. వచ్చేసి అండ్ అంతేకాకుండా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 61 volts 48 amp లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. వచ్చేసి అండ్ మీరు ఇక్కడ కరెంట్ అయితే ఉంది కదా, ఇదైతే తీసి మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయినా మీరైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీరు కావాలితే బ్యాటరీ స్కూటర్ నుంచి బయటకు తీసుకొని అండ్ మీరు పోర్టబుల్గా వేరే ప్లేసెస్కి వెళ్ళినా కానీ అక్కడ మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మీకు నేనైతే వచ్చేసి బ్యాటరీని అయితే ఎలా బయట తీయాలో చూపిస్తాను. అండ్ మీకు స్కూటీలో వచ్చేసినట్లయితే మనకి బ్యాటరీని తీయడానికి స్క్రూ డ్రైవర్ అయితే ఇస్తారనమాట. మీరు దాంతో బ్యాటరీని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ బ్యాటరీకి చిన్న కనెక్టర్ అయితే ఉంటుంది అనమాట. అది కూడా మీరు మెల్లగా ఓపెన్ అయితే చేయాలి. ఆ తర్వాత మనకి వీళ్ళు ఇచ్చిన స్క్రూ డ్రైవర్తో మనం స్క్రూస్ అయితే ఓపెన్ చేయాలి. ఇంకోటి గైస్, ఫైనల్లీ మనం అయితే స్క్రూస్ అయితే ఓపెన్ చేసేసి ఆ బ్యాటరీకి ఉన్న ఆ కనెక్టర్ కేబుల్ని అయితే ఓపెన్ చేసి మీరు శుభ్రంగా క్లీన్ చేసుకొని బ్యాటరీని అయితే ఇలా మీరు పైకి లాగినట్లయితే మీకు ఇదిగోండి గైస్, ఇది వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ. ఇది అయితే వచ్చేసి మనకి చాలా వెయిట్ ఉందన్నమాట. అప్ టు 25 to 30 kgs వరకు వెయిట్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ. మీరు బ్యాటరీ పోతే మళ్ళీ కొనుక్కోవాలంటే 30 to 40K అయితే ఉంటుంది అనమాట. మీరు ఈ బ్యాటరీని బయటకు తీసుకొని కూడా మీరు అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు.
అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి బ్యాటరీ ఛార్జర్ అనమాట. మీరైతే స్కూటీ అయితే వాడేసిన తర్వాత బ్యాటరీ లో అయిపోయినట్లయితే వచ్చేసి మీరు దీంతోనైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీరు బ్యాటరీకి కూడా సేమ్ కనెక్టర్ అయితే ఉంటుంది. మీరు బ్యాటరీ స్కూటీ నుంచి అయినా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, బయటకి తీసైనా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మెయిన్ ఇదే ఇంపార్టెంట్ మనకి ఛార్జింగ్ చేయడానికి పవర్ సప్లై. అండ్ మీరు ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే వచ్చేసి ఇప్పుడు నేను బ్యాటరీకి అయితే ఛార్జింగ్ అయితే పెడుతున్నాను అనమాట. ఇంకొన్ని గైస్ మనకి ఛార్జర్ కనెక్టర్ని అయితే ఇలా మీరు బ్యాటరీకి స్లోగా కనెక్ట్ చేసినట్లయితే మీకు దానికి ఫిట్ అయితే అయిపోద్ది అనమాట. ఆ తర్వాత మీరు పైన స్విచ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇదిగోండి, మీ ఎక్స్టెన్షన్ బోర్డుకి కనెక్ట్ చేసి స్విచ్ అయితే ఆన్ చేసినట్లయితే మనకి పవర్ సప్లై అయితే మనకి ఆన్ అవుద్ది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూడవచ్చు, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి బ్యాటరీ పైన గ్రీన్ ఇండికేటర్ లైట్స్ అయితే వెలుగుతున్నాయి అనమాట. అవి అయితే మీకు ఫుల్ అయినట్లయితే బ్యాటరీ అయితే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయినట్టు అనమాట. మనకి ఎస్ఎంపిఎస్లో కూలింగ్ ఫ్యాన్ కూడా ఉంది కాబట్టి మీకు ఎటువంటి హీట్ కూడా అయితే ఉండదు అనమాట. వచ్చేసి బ్యాటరీని బయట తీసుకుని ఇలా ఛార్జింగ్ చేయాలి. అందుకేసి ఇప్పుడు మనం దీని ఫ్రంట్ వేజ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎల్ఈడి హెడ్లైట్స్ అయితే ఇచ్చారనమాట. రౌండ్ షేప్ మనకి సైడ్ అయితే ఇచ్చారు. ముందు మనకి కాన్కేవ్ మిర్రర్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా సిగ్నల్ లైట్స్ ఇంకోండి, లెఫ్ట్ అండ్ రైట్ సిగ్నల్ లైట్స్ కూడా వచ్చేసి మనకి బాగా అయితే ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బాడీ డిజైన్ కూడా వచ్చేసి చాలా బాగుంది. మీకు టైర్స్ అయితే వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. అండ్ ఫ్రంట్ మనకి చూడొచ్చు గైస్, మనకి జంపర్లు అన్నీ వచ్చేసి మనకి చాలా బాగున్నాయి. బాడీ కూడా బాగుంది. అండ్ కలర్ అయితే వచ్చేసి మ్యాట్ బ్లూ అన్నమాట. వచ్చేసి ఫ్రంట్ వే అయితే ఇలా అయితే ఉంది గైస్, నాకైతే చాలా బాగా నచ్చింది, సూపర్ ఉంది. అండ్ మనం ఈ స్కూటర్ బ్యాక్ వే అయితే చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ వే కూడా వచ్చేసి మనకి చాలా బాగుందన్నమాట. వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ మిడ్లో ఉంది చూసారా, అదైతే వచ్చేసి మనకి రెడ్ లైట్ అనమాట. మనకి బ్రేక్ వేసినప్పుడు అయితే ఆగుద్ది కదా, గ్లో అవుద్ది కదా, ఆ లైట్ అనమాట. దీనికి ఇలా మనకు వచ్చేసి డైరెక్ట్గా రెడ్ లైట్స్ అయితే ఇస్తారనమాట. ఇంకా మనకి సిగ్నల్ లైట్స్ కూడా అయితే ఉన్నాయి, లెఫ్ట్ రైట్. ఇంకా అంతేకాకుండా బ్యాక్ నెంబర్ ప్లేట్కి ఇంకా మనకి అండ్ చాలా బాగుందన్నమాట స్కూటీ అయితే వచ్చేసి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always. అండ్ మీరు అక్కడ చూసుకోవచ్చు, మనకి ఇందులో అయితే వచ్చేసి మనకి డీసీ హబ్ మోటార్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, మనకి రౌండ్ షేప్లో మనకి సర్కిల్ టైప్ షేప్లో అయితే ఉంది కదా, అదైతే వచ్చేసి మనకి హబ్ మోటార్ అనమాట. ఇవి బైక్స్లో ఈ మోటార్స్ వాడుతాయి. అండ్ మీరు ఇంకా చూసుకుంటే మనకి ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్, ఇంకా మనకి టైర్ క్వాలిటీ, ఇంకా చాసిస్, ఇంకా మనకి ఫ్రంట్ జంపింగ్ వీల్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే గైస్, ఇప్పుడు మనం దీన్ని టెస్టింగ్ అయితే చేద్దాం. వచ్చేసి బైక్ అయితే మనకి ఈ స్కూటర్ అయితే వచ్చేసి యూవీ బైక్ అయితే వచ్చేసి చాలా బాగుంది, స్మూత్గా కంఫర్టబుల్గా కూడా చాలా బాగుంది. మీకు స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఎక్కువగా మీకు కొన్ని రోడ్లు అయితే బాగోవు కదా, అలాంటిదప్పుడు దీని జంపింగ్ సిస్టమ్ అయితే బాగుంది. ఇది వచ్చేసి దీని మీద మీరు 1 to 2, 3 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు అనమాట. వచ్చేసి టాప్ స్పీడ్ అయితే వచ్చేసి 60 kilometers నాకైతే చాలా బాగా నచ్చింది. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి కస్టమర్ సపోర్ట్, ఇంకా మనకి సర్వీస్ కూడా వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. మీరు వచ్చేసి ఈ స్కూటర్స్ని అయితే బై చేయాలనుకుంటే తాడితోట జంక్షన్ రాజమండ్రిలో అయితే ఉందన్నమాట. మీరు అక్కడికి వెళ్ళి బై చేయొచ్చు. Taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I